టీడీపీ జనసేన మధ్య ఎన్ని టికెట్లు ఇచ్చుకున్నారో తమకు అనవసరమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాళ్ళకి ఎజెండా అంటూ ఏమీ లేదని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమం చూసి తమకు ఓటేయాలని కోరారు. జనసేనకి 24 సీట్లంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత ఎలివేషన్ ఉందో అర్థమవుతోందన్నారు. ఆ పార్టీ అవసరమా లేదా అన్నది ప్రజలే తేలుస్తారని చెప్పారు. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ని కలిసినా తమకు సంబంధం లేదన్నారు మంత్రి బొత్స. ఎలక్షన్ వరకు అలా కలుస్తూనే ఉంటారని, వాళ్ళకి విధి విధానాలంటూ ఏమీ లేవన్నారు. సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఓటాడుతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోరిని కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు. వాళ్ళకి విధి విధానాలు ఉంటే అవి చేయరు. వాళ్ళకి విధానం లేదు, విధి లేదు. ఎందుకు అది? ఊరికి నేను ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు? ఏం చేయాలి? మనం దోచుతున్నాకే జగన్మోహన్ ఓడించడం ఎందుకోసం? జగన్మోహన్ ఓడించాలి, జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా. ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అన్నీ చెప్పాం కదా. అందుకు ఆయన మళ్ళీ రావాలి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్తున్నాను.